నమస్తే, వెల్కమ్ టు విజిల్. తిరుమల పవిత్రత కాపాడడంలో వైసీపీ ఎంపీ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చూపించిన శ్రద్ధ ఇప్పుడు సిట్ ఛార్జిషీట్ రూపంలో ఊరూరా మారుమోగుతోంది. సాధారణంగా పాల నుంచి నెయ్యి తీయడం అందరికీ తెలుసు. కానీ పాలు లేకుండా నెయ్యి తయారు చేసే టెక్నాలజీని కనిపెట్టిన ఘనత మాత్రం ఆయనకే దక్కింది అనే మాట బాగా వినిపిస్తోంది. సైన్స్ క్లాసుల్లో కూడా ఎవరూ చెప్పని ఈ సింథటిక్ మ్యాజిక్ చూస్తుంటే కేవలం రాజకీయం మాత్రమే కాదు, భక్తుల నమ్మకాన్ని కెమికల్స్తో కలిపేసిన అద్భుతమైన కెమిస్ట్రీ కూడా ప్రదర్శించారని అర్థమవుతోంది. టీటీడీ చైర్మన్గా ఉన్నారా, లేక ఏదైనా కెమికల్ ఫ్యాక్టరీకి మేనేజర్గా ఉన్నారా అన్న సందేహం వస్తోంది. కానీ అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన భక్తి ప్రపత్తులు కోర్టు మెట్లెక్కే దగ్గర చూపించిన వేగం. ఏం తప్పు చేయకపోతే ఆయనతో పాటు ఆయన ధర్మపత్ని బ్యాంక్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు సమర్పించకుండా స్టే కోసం కోర్టుకు ఎందుకు పరిగెత్తారనే విషయం సుబ్బారెడ్డి వివరిస్తారో లేదో చూడాలి. నిజాయితీ ఉంటే భయం ఎందుకు? ఆ వివరాలు సిట్ అధికారులకు ఇచ్చేస్తే ఏ తప్పు చేయలేదని, అంతా వెంకన్న సాక్షిగా ధర్మబద్ధంగా జరిగిందని మైకుల ముందు వైసీపీ నేతలు గంభీరంగా చెప్తారు కదా. మరి ఆ ఖాతాల్లోకి ఎక్కడి నుంచి నిధులొచ్చాయి, ఎక్కడికి వెళ్ళాయి అనే చిన్న స్టేట్మెంట్ చూపించడానికి అంత వణుకెందుకు అనే ప్రశ్నలకు సుబ్బారెడ్డి జవాబు చెప్పాల్సి ఉంది. పురాణాల్లో తన రాకను శ్రీ మహావిష్ణువు గమనించలేదని భావించిన బృహ మహర్షి తీవ్రమైన కోపంతో విష్ణువు వక్షస్థలంపై కాలితో తన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి కోపగించుకోకుండా మహర్షి పాదాలు నొచ్చుకుని ఉంటాయని మెల్లగా ఒత్తుతూ ఆయన పాదంలో ఉన్న అహంకారపు కన్ను చిదిమేశారు. కానీ సుబ్బారెడ్డి మహర్షి కాదు. ఈ విషయంలో ఆ శ్రీహరి అంత మెల్లగా అస్సలు ఉండడు. సుబ్బారెడ్డి పాదాల కింద ఉన్నది అహంకారపు కన్ను కాదు, అవినీతి పుట్ట. ఆ పుట్ట పగిలే రోజు దగ్గరలోనే ఉందనేది టీడీపీ నేతల మాట. ఆ లింకులు ఎక్కడివి? నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లు, వైవి కుటుంబ సభ్యుల ఖాతాలకు మధ్య ఏవైనా అదృశ్య వారధి ఉందా అని భక్తులు అనుమానిస్తున్నారు. ఆ అనుమానాన్ని పటాపంచులు చేయాల్సింది పోయి కోర్టు ద్వారా నోరు నొక్కాలని చూడడం వైవి నైతికతకు నిదర్శనం. ప్రైవసీ ముసుగులో ఏముంది? కోర్టులో మా వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుంది అని వైవి వింత వాదన చేశారు. స్వామివారి లడ్డూలో జంతువుల కొవ్వు, పామాయిల్ కలిసినప్పుడు దెబ్బతినని పవిత్రత బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే దెబ్బతింటుందా అనేది కీలక ప్రశ్న. నిజానికి వైసీపీ హయాంలోనే కల్తీ జరుగుతోందని అధికారులు రిపోర్ట్లు ఇచ్చినా కూడా వైవి సుబ్బారెడ్డి ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? బహుశా అంతా మనవాళ్లే కదా, కొంచెం ఆయిల్ కలిపితే లడ్డు ఇంకా సాఫ్ట్గా వస్తుందని అనుకున్నారేమో. ఆవు పాలు లేని నెయ్యి సరఫరా చేసిన కంపెనీలకు 100 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టడం అసలు పాపానికి పరాకాష్ట. కోట్లాది మంది భక్తుల పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులు పామాయిల్ కెమికల్స్ కలిపి అరోమా కోసం ఎసెన్స్ వాడిన ఘరానా తెలివి చాలా గొప్పది. అంటే భక్తులకిచ్చింది ప్రసాదం కాదు, ఒక కెమికల్ కాక్టైల్ అన్నమాట. ప్రసాదంలో పవిత్రత కంటే కమిషన్లే ముఖ్యమని సిట్ ఛార్జ్ షీట్ చూస్తుంటే ఇట్టే అర్థమవుతుంది. సాధారణంగా భక్తులు స్వామివారికి తమ సంపాదనలో కొంత సమర్పిస్తారు. కానీ వైసీపీ హయాంలో మాత్రం స్వామివారి సొమ్మును, భక్తుల సెంటిమెంటును తమ వైపు మళ్లించుకునే సరికొత్త సవరించిన నిబంధనలతో పవిత్రతను రివర్స్ చేసే టెండరింగ్ విధానాన్ని జగన్ సర్కార్ ప్రవేశపెట్టగా దానిని వైవి సుబ్బారెడ్డి తూచా తప్పకుండా అమలు చేశారు. అన్ని బయటపడ్డాక కూడా ఇదంతా రాజకీయ కక్ష అని బుకాయించడం వైసీపీ నేతలకే చెల్లింది. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారికి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడే సరైన జడ్జిమెంట్ ఇస్తాడంటున్నారు టీడీపీ నేతలు. ఇక కల్తీ నెయ్యిలో భాగస్వామిగా ఉన్నందుకే పున్నామ నరకం నుంచి తప్పించాల్సిన కొడుకును ధర్మారెడ్డి కోల్పోయాడని గుర్తు చేస్తున్నారు. వైవి గారు గుర్తుంచుకోండి, కోర్టుల నుండి స్టే తెచ్చుకోవచ్చు, కానీ ఆ 7 కొండల వాడి నుండి వచ్చే తీర్పు నుండి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు. ఎలా ఉంటుందో కూడా మీ ఊహకు అందదు. అప్పుడు మీ బ్యాంక్ స్టేట్మెంట్ కాదు కదా, మీ మౌనం, మీ వెనుక జగన్, ఆయన వెనుక వైసీపీ కూడా మిమ్మల్ని కాపాడలేదు అంటూ టీడీపీ నేతలతో పాటు హిందూ ధార్మిక సంఘాల పెద్దలు, శ్రీవారి భక్తులు కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.